రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంపై పాలక ప్రభుత్వం చర్యలు మంచిది కాదని, జరగని పనిని జరిగినట్టు చూపించి మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వి సుదర్శన్ ధ్వజమెత్తారు. శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సత్వర నిర్మాణం పూర్తి కొరకు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం 18 కోట్ల నిధులు విడుదల చేయాలని, మార్కాపురం డివిజన్ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు ప్రకటన చేయాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో అన్ని రాజకీయాల పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కానిదే, జాతికి అంకితం చేయనిదే ఎన్నికలకు రామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాట నెరవేరకపోవడంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లా ప్రజలు తగిన బుద్ధి చెబుతారనే కారణంతో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కానిదే ప్రారంభిస్తామని కపట నాటకాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కల్లబొల్లి మాటలతో ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేస్తూ మళ్ళీ కొత్త జిమ్మిక్కులతో పకటి వేషగాడు వచ్చినట్టు అబద్ధపు నిర్ణయాలతోటి ఈ ప్రాంత ప్రజలకి కళ్ళకు గంతలు కట్టే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే పూర్తి చేసినామని చెప్పేసి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి పాలక ప్రభుత్వ కుటిల బుద్ధికి ఈ ప్రాంత ప్రజల్ని, రాజకీయ పార్టీలందరము, ప్రజా సంఘాలతోటి బుద్ధి చెప్పేయడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతము నిత్యము కరువు కాటకాలతో అల్లాడుతూ ప్రజలు వలసలకు పోతూ నిరుద్యోగ సమస్యతో ఈ ప్రాంత యువత అనేక సుదూర ప్రాంతాలకి పొట్ట చేత పట్టుకుని పోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ రెండే పరిష్కార మార్గాలు. ఒకటి, వెలుగొండ ప్రాజెక్టు సత్వర పూర్తి, అదేవిధంగా జిల్లా ఏర్పాటు ముఖ్యము. ఈ రెండింటి మీద ఈ ప్రాంతానికి, ఈ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఉత్సవ విగ్రహాల మాదిరి మాకేం పట్టానని చెప్పేసి వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకోవడం ద్వారా, అసెంబ్లీలో కూడా ఈ జిల్లా సమస్యల మీద మాట్లాడుకోవడం ద్వారా వెలుగొండ ప్రాజెక్టుకి నిధులు తీసుకురాలేకపోయారు. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ అయితేనేమి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల చేతగానితనం వల్ల ఈ జిల్లా ఏర్పాటు కాలేదు. అదేవిధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు ఉద్దేశం ఇక చాలా దగ్గరగా ఈ ప్రభుత్వము దిగిపోయే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ ముఖ్యమంత్రి 6 నెలల్లో పూర్తి చేస్తామన్న వెలుగొండ ప్రాజెక్టుని 5 సంవత్సరాలు అయినప్పటికీ పూర్తి చేయలేని పరిస్థితి మనం చూసాము. 4 సార్లు మనము తప్పను మాట తప్పనని ఒక నకిలీ ట్యాగు తగిలించుకున్న ఈ ముఖ్యమంత్రి ఈ మధ్య 4 మందం అవ్వడము, 4 సార్లు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని మాట ఇచ్చి తప్పుకొని ఎన్నికలు వస్తున్న ఈ తరుణంలో ఈ ప్రాంత ప్రజల్ని మళ్ళీ మోసం చేయాలని పూర్తిగాని ప్రాజెక్టుని పూర్తయిందని చెప్పేసి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అసలు ప్రాజెక్టు ఉద్దేశాన్నే దెబ్బతీసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇది కళ్ళకు కనపడతా ఉంది. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు మీద ఉద్యమాలు చేసినటువంటి, ఈ జిల్లా కావాలని అనేక పోరాటాలు చేసినటువంటి అన్ని రాజకీయ పార్టీలుగా ఒకటే చెప్తా ఉన్నాము, మీ కల్లబొల్లి మాటల్ని మేము చూస్తూ ఊరుకోము. ఇక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేయడం ద్వారా మీకు మొట్టికాయలేసే పరిస్థితి ఇక దగ్గరలోనే ఉన్నదని చెప్తా ఉన్నాము. ఏదేమైనప్పటికీ వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి 1800 కోట్ల రూపాయలని నిధులు ఇవ్వడం ద్వారానే పూర్తవుతుంది. నిర్వాసితుల సమస్యలు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. వాళ్ళ పునరావాస కాలనీలు పూర్తి కాలేదు. పునరావాస కాలనీలు పూర్తి కాకుండా నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయకుండా వెలుగొండ ప్రాజెక్టుని ఏ విధంగా పూర్తి చేస్తారని ఇది మీ కుటిల బుద్ధికి నిదర్శనము. ఈ సమస్యలను అలానే పెట్టి ప్రాజెక్టును పూర్తి చేస్తామంటే ఇది కళ్ళ గత్తలు కట్టడమే. ఏదైనప్పటికీ ఈనాటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ ముఖ్యమంత్రికి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాము, మీరు నిజం ఈ ప్రజలకు తెలియజేసిన తర్వాతనే ఆ ప్రాజెక్టు యొక్క నిజ స్వరూపము ఇక్కడి ప్రజలకి తెలియజేసిన తర్వాతనే
ప్రారంభించాలి. లేని సో మీ కుటిల బుద్ధిని మేమందరం కలిసి ఐక్యంగా అడ్డుకుంటామని, ఐక్య పోరాటం చేయడం ద్వారా ప్రజలకు నిజం తెలియజేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈ మీడియా ఈ మిత్రుల ద్వారా ఇదందరూ ఈ అన్ని విషయాలు తెలియజేయాలని మీడియా ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.